క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 113వ అధ్యాయం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలం ఆయనను స్తుతించండి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతినందదగినది. ఇదిగో ప్రధానులతోనూ ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులు లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఇక్కడ మనకు కనపడుతున్న ఈ మాటలు మొట్టమొదటిసారిగా సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో హన్నా చేసినటువంటి ప్రార్థన విజ్ఞాపనలు మనకు కనబడతాయి. అనేక సంవత్సరాలుగా పిల్లలు లేక ఆమెకు సంతానం లేని కారణాన్ని బట్టి ఆమె వైరి అగు పెనిన్నా చేత విసిగించబడుతూ మిక్కిలి చింతాక్రాంతురాలై దేవుని మందిరంలో బహు దుఃఖంతో ప్రార్థించిన ఈ హన్నా దేవుని యొక్క జవాబు పొందిన తర్వాత, గర్భఫలాన్ని పొందిన తర్వాత, తాను పొందిన కుమారుడైన సమూయేలును దేవుని సేవకు తిరిగి ప్రతిష్ఠించిన తర్వాత ఆమె ఇస్తున్నటువంటి సాక్ష్యం ఇది. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. గొడ్రాలతనము అనబడే తన నింద అవమానం తొలగిపోవడానికి ఏదో ఒక కుమారుడిని అడగలేదు. ఒక ఖచ్చితమైన ప్రార్థన విన్నపం దేవుని సన్నిధిలో ఉంచింది. దేవుడు ఆమె ప్రార్థనను గణపరుస్తూ ఓ చక్కటి జవాబిచ్చాడు. పుట్టిన ఆ కుమారుడు ఒక అసాధారణమైనటువంటి వ్యక్తి. దరిద్రులను పెంటకుప్ప నుంచి లేవనెత్తువాడు ఆయనే, అధికారులతో కూర్చుండబెట్టువాడు. ఈ సమూయేలు కేవలం అధికారులతో కూర్చోడం కాదు, అధికారులనే నిలబెట్టినవాడు. ఇజ్రాయేల్ ప్రజలు రాజును కోరుకున్నప్పుడు ఎన్నిక చేయబడిన మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు తల మీద నూనె పోసి అతని ఇజ్రాయేల్ మీద రాజుగా అభిషేకించిన వాడు ఈ సమూయేలు ప్రవక్త. రాజులు దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా బ్రతకాలో హెచ్చరిక చేసినవాడు. అటు పిమ్మట సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో దావీదును రాజుగా అభిషేకించిన వాడు సమూయేలు. కీర్తన 72వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక మాట కనపడుతుంది. దీనులు నిరాధారులు అనే మాట. తమ కలిగినటువంటి ఆ స్థితిగతుల్లో ఏమాత్రం ధైర్యం లేక గొప్ప నింద అవమానములతో కృంగిపోయినటువంటి హన్నా వలె దీనత్వం కలిగి దేవుని సన్నిధిలో మొరపెట్టినటువంటి వారికి, ప్రజల చెవుల్లో వినువారందరికీ గింగురమనేటువంటి జవాబిచ్చాడు దేవుడు. మీ ఎదురుగా ఉన్న మనుషులు మీకంటే కాస్త తక్కువ వారిగా తగ్గించుకొని కనబడుతున్నప్పుడు మీరేమాత్రం అతిశయపడే ఆ పని చేయకండి. ఏలైనగా కీర్తనకాడు అంటున్నాడు 75వ కీర్తనలో, యెహోవా అందరికీ తీర్పు తీరుస్తాడట. ఒకరిని హెచ్చించువాడు ఆయనే, ఒకరిని తగ్గించువాడు ఆయనే. సౌలుకు వాయిద్యం వాయించేవాడిగా లేదా సౌలు యొక్క ఆయుధాలు మోసేవాడుగా దావీదు కనపడతాడు. ఆ చిన్నవాడైన దావీదు ఏ పాటివాడు లేదా యెష్షయి ఇల్లు ఏ పాటిదని తృణీకరించాడు సౌలు. దేవుడు అతని అవిధేయతను బట్టి సౌలు కుటుంబాన్ని బొత్తిగా తగ్గించేశాడు. గొర్రెల దొడ్లో నుంచి తీసి దావీదును బహుగా హెచ్చించాడు. కేవలం హెచ్చించబడతామన్న ఆ మనసుతో తగ్గించుకోవడం కాదు. యాకోబు భక్తులు అంటున్నాడు 4వ అధ్యాయంలో, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించినను హెచ్చించకపోయినను తగ్గింపు కలిగి ఉండడమే సబబు. దేవుని దృష్టికి మనుషుల దృష్టికి తగ్గించుకొని యథార్థంగా నీతిగా బ్రతుకుతున్న మనల్ని ఎవరు చూస్తారు అని మీరు అనుకుంటున్నారా? నాకు బాగా నచ్చిన మాట యోబు గ్రంథం 36వ అధ్యాయంలో 7వ వచనంలో, నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారి నిత్యము కూర్చుండబెట్టును, వారు గణపరచబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యవనుడైనటువంటి యోసేపు జీవితాన్ని మనం చూస్తే 2 మార్లు అమ్మివేయబడ్డాడు. మొదట ఇస్మాయిల్లకు అన్నల చేత అమ్మివేయబడ్డాడు. అయితే ఐగుప్తుకు తెచ్చినటువంటి ఇస్మాయిల్ దగ్గర, రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి పోతిఫరు తిరిగి యోసేపును కొనుగోలు చేశాడు. దేవుడు యోసేపును చూశాడా, చూడలేదా? సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో సౌలును దేవుడు తృణీకరించిన తర్వాత యెష్షయి కుమారులో ఒకరిని రాజుగా నేను అభిషేకిస్తానని సమూయేలుని యెష్షయి ఇంటికి పంపినప్పుడు దావీదుకు అక్కడ స్థానం లేకపోయింది. ఇంకను కడసారి వాడు ఒకడు ఉన్నాడు కానీ వాడు గొర్రెలను మేపుతున్నాడు అని జవాబు చెబుతున్నారు. ప్రవక్త తన ఇంటికి వచ్చి బలి అర్పణ సిద్ధపరిస్తేనే
తండ్రి కానీ అన్నదమ్ములు కానీ దావీదును పెద్దగా పట్టించుకోలేదు. దావీదుకు అందులో స్థానం కల్పించలేదు. మరి దావీదును దేవుడు చూశాడా లేదా? యూదారాజుకు యెహోయాకీను ఏలుబడిలో బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వెళ్ళి ముట్టడి వేసి విలువైనటువంటి వస్తువులతో పాటు అనేకులను బబులోనుకు చెరగా తీసుకెళ్లాడే, ఆ యూదుల్లో నుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు, షడ్రకు, మేషకు, అబేద్నెగో మరియు దానియేలు. పవిత్రత పట్ల, ప్రార్థన పట్ల రోషం కలిగిన ఈ దానియేలు రాజాజ్ఞను ధిక్కరించినప్పటికీ, అతని పైన కుట్రలు జరిగినప్పటికీ, బానిసగా ఉన్న ఈ దానియేలు దేవుడు ప్రధానిగా మార్చలేదా? యవనుడైన ఈ బానిసను దేవుడు చూశాడా లేదా? అలాగే బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు యూదా రాజైన యొకన్యాను చెరకు తీసుకెళ్ళినప్పుడు ఆ చెరలో పట్టుబడిన వారిలో ఉన్నటువంటి మొర్దెకై మరియు తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా, తల్లిదండ్రులు లేని అనాథగా ఉన్న ఈ హదస్సాను, ఈ బానిసను, ఈ దీనురాలిని దేవుడు ఎస్తేరు రాణిగా మార్చలేదా? వీరి యథార్థత, వీరి నీతి, వీరి భక్తిని బట్టి దేవుడు వీరిని చూశాడా లేదా? మొర్దెకైని ఉరిది చంపేయాలని హామాను కుట్రలు పన్ని సర్వం సిద్ధపరిచాడే, ఊరికొయ్య ఎక్కాల్సినటువంటి మొర్దెకైని రాజు గుర్రం ఎక్కేట్టుగా దేవుడు చేయలేదా? పాఠం వింటున్న మీరు దేవుని శుద్ధించేదానికి, దేవుని యందు నమ్మకం ఉంచేదానికి అనేక ఉదాహరణలు నన్ను కొన్ని మీ మొదకు తీసుకొస్తున్నాను. ఇటువంటి కార్యాలు చేసే మన దేవుడైన యెహోవాను పోలి ఉన్న వాడెవడు? ఆయన నామము సన్నతింపబడును గాక. యెహోవాను స్తుతించుడి. దేవుని ప్రజలైన మిమ్మును ఎగతాళి చేస్తున్న ఆ ప్రజల ఎదుట, ఇజ్రాయేళ్ల కనుల ఎదుట యెహోషువను లేవనెత్తి గనపరిచినట్టే నా దేవుడు మిమ్మల్ని స్థిరపరచును గాక. కృప మీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.